హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు L2 లబ్ధిదారులకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. అదేంటి అంటే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్న వారిలో L2 లబ్ధిదారులు అయితే ఉన్నారు కదా అండి, వారందరికీ కూడా ఒక మంచి బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఏంటి అంటే ఈ ఇందిరమ్మ ఇల్లు L2 లబ్ధిదారుల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సెలెక్ట్ అయిన వారి లిస్ట్ అంతా కూడా రాబోతుందండి. రేపు 10వ తారీఖు లోపల ఈ లిస్టులు అయితే మండల కార్యాలయాల్లోకి రాబోతున్నాయని మనకైతే ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే తెలిసిందండి. లిస్టులు అయితే పెట్టబోతున్నారంట. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ బెనిఫిషియరీ లిస్టులో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అండి. లిస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ తేదీన అంటే రేపు 5వ తేదీన జూలై 5వ తేదీన లిస్టులన్నీ కూడా మండల కార్యాలయంలో పెట్టబోతున్నారంటే ఎక్కడో కాదండి, మండల కార్యాలయం అంటే మీ ఏరియాలకు ఒక మండల ఆఫీస్ అనేది ఉంటుందండి. ఆ ఆఫీసుల్లోనే ఈ లిస్టులు అనేవి పెట్టబోతున్నారు. లిస్టులన్నీ వచ్చేసినాయని మనకి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి. ఆ లిస్టులన్నీ కూడా రేపు 5వ తారీఖు లోపల లిస్టులన్నీ కూడా రెడీ అయిపోయినాయి అంటండి. ఇక మండల కార్యాలయానికి రాబోతున్నాయంట. 5వ తారీఖు లోపలే ఈ లిస్టులన్నీ కూడా ఈ మండల కార్యాలయాలకే రాబోతున్నాయండి. మనకి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే తెలిసింది. ఇందిరమ్మ ఇల్లు L2 లబ్ధిదారులు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సెలెక్ట్ అయిన వారు ఉన్నారో వారందరి లిస్ట్ అండి ఇది. మీలో చాలామందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చండి. ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తాను. సర్వేయర్ పేరు, ఫోన్ నెంబరు స్టేటస్లో కనిపించట్లేదని చాలామంది భయపడుతున్నారు. అలాంటి వాళ్ళ పేర్లు కూడా లిస్టులో వచ్చినాయండి. మాకు సర్వేయర్ పేరు, స్టేటస్లో ఫోన్ నెంబర్ కనిపించట్లేదని చాలా టెన్షన్ పడిపోతున్నారు. మాకు ఇల్లు రాదేమో అని చాలా భయపడుతున్నారు. అలాంటి వారికి ఎటువంటి టెన్షన్ లేదండి. కాకపోతే ఇందులో ఒక ట్విస్ట్ అయితే ఉంది. ముందు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది కూడా చెప్తానండి. ఎక్కువ శాతం వితంతువులు, ఒంటరి మహిళలకు, ఈ దివ్యాంగుల పేర్లే ఉన్నాయండి. ఈ ఇన్ఫర్మేషన్ మనకు పక్కా తెలిసిందండి. వాళ్ళ పేర్లే ఎక్కువగా సెలెక్ట్ చేశారని తెలిసింది. లిస్టులో వాళ్ళ పేర్లే ఎక్కువ ఉన్నాయండి. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇక ఈ వితంతు మహిళలు ఉన్నారు కదండి, వాళ్ళు ఇంకా ఎక్కువ శాతం చాలామంది బాగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే పేదలలోనే బహుపేదలు అని చెప్పారు కదా అండి, వాళ్ళ పేర్లు కూడా ఉన్నట్లు తెలిసింది మనకి ఇన్ఫర్మేషన్. లిస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. రేపు 5వ తారీఖు లోపల లిస్టులు అయితే ఇక్కడ మండల కార్యాలయాలు ఉంటాయి కదా మీ ఏరియాలో, అక్కడైతే రిలీజ్ చేయబోతున్నారు. అక్కడ పెట్టబోతున్నారండి లిస్టులన్నీ కూడా. మనకైతే రీసెంట్గా ఈరోజే ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది. అందుకని వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గరికి లిస్టు రాగానే, అంటే మనకి కూడా అందుబాటులోకి లిస్టు రాగానే తప్పకుండా మన ఛానల్లో తప్పకుండా పెడతానండి. నేను లిస్ట్ అయితే ఏరియా వైజ్గా, అంటే ఏ ఏరియా లిస్టు కావాలంటే ఆ ఏరియా లిస్టు తప్పకుండా మన వీడియోస్లో పెడతానండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆల్ అని పెట్టుకుంటే మరి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి రావాలంటే నోటిఫికేషన్ ద్వారా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆల్ అని పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో వస్తుంది మీ దగ్గరికి. సో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ 66,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ రెడీగా ఉన్నాయి. ఇక పంపిణీకి సిద్ధంగానే ఉన్నాయని చెప్పేసి అని ఇంతకుముందే మనకి మంత్రి పొంగులేటి గారు అనౌన్స్ చేసినట్టు మనకి తెలిసిందే కదండి. ఆ వీడియో కూడా నేను పెట్టాను కదా మీకోసం అని, విత్ ప్రూఫ్తో సహా నేను ఆయన చెప్పిందంతా కూడా మొత్తం మీకైతే ఇంతకుముందు వీడియోలో పెట్టాను. ఇదిగోండి, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇళ్ళు అయితే కనిపిస్తుంది కదా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, ఇవి ఇంకా కంప్లీట్ కాలేదండి. అలా కంప్లీట్ కాని ఇళ్ళు కూడా పంపిణీ చేయబోతున్నారు. అలా పంపిణీ చేసిన తర్వాత ఆ ఇంటికి ఎంత వర్క్ పెండింగ్ ఉన్నది దాన్ని అంచనా వేసి ఆ పెండింగ్ వర్క్కి ఎంత మేర ఖర్చు అవుతుందనేది ఆ డబ్బులన్నీ కూడా బెనిఫిషరీ అకౌంట్స్లో అయితే వేస్తారంటండి. ఈ L2 లబ్ధిదారులకి ఇవ్వబోయే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ డబ్బులు అకౌంట్స్లోనే వేస్తారంట. దీనికి సంబంధించిన నిర్ణయాలు అయితే తీసుకుంటున్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎలక్షన్స్ వాయిదా పడిందండి 2 నెలలు. ఈ 2 నెలల లోపే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి అని మంత్రి పొంగులేటి గారు కూడా రీసెంట్గా మనకి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా నిన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారండి. అన్నీ పూర్తి చేసిన తర్వాతనే మేము ఎలక్షన్స్కి వెళ్తామని చెప్పేసి అని.
రీసెంట్గా మంత్రి పొంగులేటి గారు చెప్పారు కదండి, దాని ప్రకారమే ఇక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే కాదండి, ఇంకా మిగతా పెండింగ్ ఉన్న పథకాలన్నీ కూడా రిలీజ్ చేయబోతున్నారని మనకైతే తెలిసిందండి ఇన్ఫర్మేషన్. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి 2 నెలలు టైం అయితే పడుతుందండి, ఎందుకంటే వాయిదా పడింది కాబట్టి. ఇంకా ఆ లోపల ఈ మిగతా పెండింగ్ ఉన్న వర్కులన్నీ కూడా కంప్లీట్ చేసేస్తారని తెలుస్తుంది. ఇక్కడ జీహెచ్ఎంసీ, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, ఇంకా ఉప్పల్లో ఉంటున్న వారందరి లిస్టులు కూడా వచ్చేసినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి. ఈ లిస్టులు అన్నీ కూడా రేపు 5వ తేదీ లోపల ఇక రెడీగా ఉండండి. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి ఎంపికైన వారిలో చాలా తక్కువ మంది సాధారణ ఫ్యామిలీస్ ఉన్నాయండి. మిగతా ఎక్కువ మందికి మాత్రం ఈ వితంతు మహిళలకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి ఎక్కువ శాతం ఇచ్చారు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక లిస్టు రెడీ అయిందని తెలుసుకొని వాళ్ళు కూడా సంతోషిస్తారండి. దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.